ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం వివాహమైన కుమార్తె సైతం కారుణ్య నియామకానికి అర్హులేనని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ఉద్యోగం ఇవ్వాలని తెలిపింది. రియాసత్ నగర్ చెందినటువంటి మొహమ్మద్ యూనస్ 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు కూడా నిర్వహిస్తూ 2022లో చనిపోయారు. అనారోగ్యంతో ఉన్న ఆయన భార్య షాహీన్ సుల్తాను బాగోగులను వివాహమైన కుమార్తె ఫాతిమా చూసుకుంటున్నారు. తల్లి పోషణ దృష్ట్యా అర్హతలున్న తనకు ఉద్యోగం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూనే తన భర్తకు ఉద్యోగం ఉందో లేదో అనేది విషయాన్ని వెల్లడించలేదు తెలిపారు. ఇక మార్గదర్శకాల ప్రకారం వివాహమైనటువంటి కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలు కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హులే అని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆర్థిక స్థితి, ఇతర ధృవపత్రాలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిపైన 8 వారాల్లో నిర్ణయం